వెళ్ళి వాళ్ళతో కొన్ని వాంగ్మూలాలు వీళ్ళు అనుకున్నది రాసేస్తారు అందులో. అందుకోసం ఇప్పుడు అది చేసి తద్వారా జగనే అని వాళ్ళు చెప్పారన్నట్టుగా ఇప్పుడు తీద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్యన చెవిరెడ్డోళ్ళ గన్మెన్ పట్టుకెళ్ళి ఆ డ్రైవర్ని పట్టుకెళ్ళి చెవిరెడ్డి అని చెప్పించినట్టే ఇప్పుడు వాళ్ళ బాయిని పట్టుకెళ్ళి జగన్ అని చెప్పించవచ్చు. మేబీ అది జరగచ్చు. అంటే కొంతమంది మొన్న ఈయనతో పాటు విజయసాయి రెడ్డి గారిని కూడా విచారణ చేశారు 2 సార్లు దీంట్లో. అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయినా జగన్ పేరు వచ్చి ఉండొచ్చా, అందుకు పిలుస్తున్నారా? లేదు కదా, వాళ్ళ దగ్గర నుంచి వస్తే చెప్పేవాళ్ళు కదా. విజయసాయి రెడ్డి చెప్పాడు నాకు సంబంధం లేదు జగన్ అని కూడా నేను రాజకేశ్ రెడ్డి అని చెప్పాడు. వాళ్ళందరూ కూడా మా వ్యాపారం మేము చేస్తున్నాం అంతే తప్పించి ఏం లేదన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ నుంచి వచ్చి ఉంటే అసలు వాళ్ళు ఇది రాసి ఉండేది కాదు, వాళ్ళు ఇలా బాయిని పిలవాల్సిన పని లేదు. మేబీ వాళ్ళ బాయి పేరుతో సిట్ ఇచ్చి ఆ కాగితాన్ని ఈడీకి ఇచ్చి ఆ కాగితం ఆధారంగా ఈడీని విచారించమని అడగచ్చు వీళ్ళు. కానీ ఒకటి సార్, టెక్నికల్ గా చూసుకుంటే ఒక పాలసీ రూపొందించినప్పుడు ఒక మద్యం కేసు మీద 150 నుంచి 600 వరకు కమిషన్ తీసుకోవడం జరిగింది అంటే అది మొత్తం ఆ పాలసీ రూపొందించినప్పుడు అందరికీ తెలియకుండా జరుగుద్దా? అందుకే ఇప్పుడు జగన్ భాగస్వామి ఉంది అని గట్టిగా ఏమైనా నమ్ముతున్నారు? ఇక్కడ 10 పైసలు ఇంతవరకు నిన్నేదో 60 లక్షలు ఎంత పట్టుకున్నారట, 60 కోట్లు, అది కూడా అకౌంట్లో ఉన్న డబ్బులు. క్యాష్ ఎక్కడ పట్టుకున్నారు ఇంతవరకు వీళ్ళయ్యి? ఈ మొత్తం కేసులో 11 కోట్లు, అది కూడా అతను